హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు మనం యాపిల్ వారి మ్యాజిక్ మౌస్ గురించి తెలుసుకుందాం. అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ రివ్యూ అనేది చేద్దామండి. ఓకే, ఫస్ట్ మనం ఇదండి దాని బాక్స్ వచ్చేసి ఇది నేను స్పేస్ గ్రే తీసుకున్నాను. ఓకే, ఇది వైట్ అండ్ స్పేస్ గ్రేలో అవైలబుల్ అవుతుంది. దీన్ని మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసుకొని చూద్దాం. అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకున్నాం. అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసి మనకి చిన్న ఇన్ఫర్మేషన్ డేటా అనేది ఇచ్చారు, రిక్వైర్మెంట్స్ అనేది, ప్లస్ దీని మోడల్ నెంబర్ అండ్ కలర్ స్పేస్ గ్రే. ఓకే, మీకు ఇది కనిపిస్తుంది. చూడండి, డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా, మేడ్ ఇన్ చైనా. సేమ్ మన ఐఫోన్ టైపే. ఓకే, దీన్ని మనం ఓపెన్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ మనం ప్రతిసారి చెప్పేది ఏంటంటే యాపిల్లో చెప్పుకోవడానికి అన్బాక్సింగ్లో ఏమీ ఉండవు, జస్ట్ దీస్ అండ్ ఒక డేటా కేబుల్ ఇస్తుంది. ఓకే, దీన్ని మనం ఓపెన్ చేసుకొని చూద్దాం ఫస్ట్. ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ అనేది మన మౌస్ అనేది కనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్ గ్లాసీ ఫినిష్తో ఉంది అనేది. ఇది పక్కన పెట్టేద్దాం ఫస్ట్. అండ్ లోపల వచ్చి చూస్తే మనకి బాక్స్ లోపల యాజ్ యూజువల్గా మనకి మాన్యువల్ అనేది ఉంది, ప్లస్ వారంటీ కార్డ్, పేపర్ వర్క్ అనేది ఉంది. అండ్ వచ్చేసి మనకి నెక్స్ట్ అనేది డేటా కేబుల్. ఫస్ట్ టైం నేను ఒక యాపిల్ డేటా కేబుల్ అనేది లైట్నింగ్ కేబుల్ బ్లాక్ కలర్లో చూస్తున్నాను. ఇది బ్లాక్ కలర్ ఎందుకు అంటే మనకి మనం సెలెక్ట్ చేసుకున్న మౌస్ వచ్చేసి స్పేస్ గ్రే కాబట్టి దానికి కాంబినేషన్గా మనకి బ్లాక్ లైట్నింగ్ కేబుల్ అని ఇచ్చాడు. ఓకే, రైట్, ఇవన్నీ మనం పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని మౌస్ గురించి మాట్లాడదాం. దీని ఈ మ్యాజిక్ మౌస్ ఎందుకు అంటారంటే ఇది మ్యాజిక్ చేస్తుందనే చెప్పాలి. చూద్దాము ఎలా చేస్తుంది ఏందనేది. ఫస్ట్ మనం మౌస్ గురించి చెప్పుకుంటే ఇది అండి. ఇక్కడ మనకి యాపిల్ సింబల్ అనేది కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా యాపిల్ లోగో ఇచ్చారు. ఇది మనకి వైట్లో కూడా లభిస్తుంది. చాలా చోట్ల మనం వైట్ కలర్ చూస్తాము. ఇది యాపిల్ మ్యాజిక్ మౌస్ సెకండ్ మోడల్ ఉంది, మ్యాజిక్ మౌస్ 2. ఇది ఇక్కడ చూస్తున్నట్టయితే మ్యాజిక్ మౌస్ ఇక్కడ మెన్షన్ చేయాలని, ఇది సెకండ్ ఇక్కడ చూస్తున్నాం మ్యాజిక్ మౌస్ 2. ఇది 1 అనేది కూడా మ్యాజిక్ మౌస్ 1 అనే మోడల్కి దీనికి ఏం తేడా అంటే మనకి 1కి వెనకాల బ్యాటరీస్ ఇచ్చేవాడు, అంటే రీప్లేస్మెంట్ చేసుకోవడానికి బ్యాటరీస్. ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి పడేసి లైట్నింగ్ కేబుల్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవడానికి మనకి ఫెసిలిటీ అనేది ఇచ్చాడు. అండ్ లైట్నింగ్ సెన్సార్ యాజ్ యూజువల్గా, ప్లస్ ఇది మనకి ఆన్ ఆఫ్ బటన్. ఇది ఆన్ అంటే ఇది ఎల్ఈడి లైట్ అంతే, ఇది జస్ట్ కలర్ అంతే, నో లైట్నింగ్ ఇచ్చాడు. ఎల్ఈడి ఏమి ఇవ్వలేదు దీనికి. అండ్ చాలా హ్యాండీగా ఉంది అండ్ గ్లాసీగా కూడా ఉంది. ఇది చూద్దాం ఇది ఎట్లా కనెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ మనకి చూస్తుంటే మనకి సింపుల్గా క్లిక్ బటన్ ఇచ్చారు, ఇక్కడ బటన్, ఇక్కడ బటన్, అండ్ మూవ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ దీని గురించి ఇంతే అని చెప్పడానికి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏందో అనేది మీకు నేను మ్యాక్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, స్క్రోల్ బటన్స్ లాంటివి కానీ ఏమీ ఉండవు దీనికి. జస్ట్ ఏ క్లిక్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్లిక్ వస్తుంది, ఇక్కడ క్లిక్ వస్తుంది, ప్లస్ స్క్రోల్ వస్తుంది అంతే.
ఓకే రైట్, మీకు నేను నెక్స్ట్ స్క్రీన్లో కలుస్తాను. ఎక్కడైతే మనం మ్యాక్లో ఎలా కనెక్ట్ చేయాలి ఏంది అనేది నేను అక్కడ క్లియర్గా చూపిస్తాను. ఓకే అండి, ఇంకా స్పెషల్గా చెప్పుకోవడానికి దీని గురించి అంటే ఏమీ లేదు. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బ్యాటరీస్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉండేది, అది తీసి పడేసి లైట్నింగ్ కేబుల్ ద్వారా ఛార్జింగ్ చేసే ఆప్షన్ ఒకటి ఇచ్చాడు మనకి. ఓకే, జనరల్గా మన ఇది కేబుల్ కాకుండా మనం జనరల్గా వచ్చే కేబుల్ కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఐఫోన్ మ్యాక్స్ ఛార్జింగ్లో ఉంది, దీన్ని రిమూవ్ చేసి ఇక్కడ మనం ఇలా ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీన్ని ఈ ఛార్జింగ్ అనేది ఎంతసేపు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మీకు నేను హోమ్ స్క్రీన్లో కలిసి చెప్తాను. ఓకే అండి. హలో, మీకు నేను ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎంఎక్స్ మాస్టర్ 2 అన్బాక్సింగ్ చేసి చూపించాను, ఇదే వాడుతున్నాను. దీనికి దానికి డిఫరెన్స్ అనేది మీకు నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను దీని ద్వారా నేను ఆ మ్యాక్బుక్ అనేది ఆపరేట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు దీనికి అంటే యాపిల్ మౌస్ మ్యాజిక్ మౌస్ 2కి ప్లస్ ఎంఎక్స్ మాస్టర్ 2 డిఫరెన్స్ ఏంది రివ్యూ అనేది మీకు నేను కంపారిజన్ వీడియో మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను మ్యాజిక్ మౌస్ అనేది మన మ్యాక్ ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను కదా, మనకి పైన బార్లో మనకి ఇక్కడ బ్లూటూత్ డివైస్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఎంఎక్స్ మౌస్ చూపిస్తుంది, ఇయర్ పాడ్స్, కీబోర్డు, ఐఫోన్. ఓకే, ఇక్కడ మ్యాజిక్ మౌస్ 2 అని కనిపిస్తుందండి. జస్ట్ సింపుల్గా కనెక్ట్ అని కొట్టండి. చూస్తున్నావు కదా, దిస్ మౌస్ అని కనెక్ట్ అని ప్లస్ ఛార్జింగ్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేను నా ఎంఎక్స్ మాస్టర్ని డిస్కనెక్ట్ చేస్తున్నాను, చేసి యాపిల్ మౌస్ని తీసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ మూమెంట్ మీకు కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు ఈ మౌస్ మూమెంట్ అనేది నేను మన మ్యాజిక్ మౌస్ ద్వారా చేస్తున్నాను. సింపుల్ అండి, నో ఎక్స్ట్రా కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం ఆన్ చేసి జస్ట్ కనెక్ట్ కొట్టేస్తే మనకి అనేది కనెక్ట్ అయిపోతుంది. మౌస్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఓకే, ప్లస్ ఇంకొకటి అంటే మనం దీనిలో రైట్ ఇప్పుడైతే కనెక్షన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం బ్యాక్కి వెళ్ళి ఇక్కడ మనకి సిస్టమ్ ప్రిఫరెన్స్లలో మనకి ఇక్కడ మౌస్ అనేది కనిపిస్తుంది చూసారా. మౌస్లోకి వెళ్ళండి. మౌస్లోకి వెళ్తే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. చూస్తున్నారా, ఇక్కడ మౌస్ బ్యాటరీ లెవెల్ 85% ఉంది. ఓకే, మీకు ఫస్ట్ వచ్చేసి మనం స్క్రోల్ డ్రైవ్ చేద్దాం. ఇక్కడ క్లియర్ డ్రైవ్ చేయగలం. మీకు ఇక్కడ క్లియర్ చూస్తున్నా స్క్రోల్ చేసుకోవడానికి కిందికి సేమ్ మనకు ఫిజికల్గా మనకి స్క్రోల్ బటన్ లేదు, కాకపోతే మనం ట్రాక్ ప్యాడ్ లాగా మనం సింపుల్ ఫింగర్ తోటి ఇలా చూపిస్తుంది చూసారా, ఇలా కిందికి మీదికి అంటే మనకి స్క్రోల్ అవుతుంది. ఇక మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండరీ క్లిక్, ఇది సెలెక్ట్ చేసుకుందాం. సెకండరీ క్లిక్ ఎలా పనిచేస్తుంది చూస్తున్నారా, రైట్ క్లిక్, ఇది ఇక్కడ ఈ ఏరియాలో రైట్ క్లిక్ సేమ్ మన మౌస్ లాగానే, కాకపోతే మనకి ఫిజికల్గా బటన్స్ కనిపించవు అక్కడ, అంతే. ఇది రైట్ క్లిక్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ జూమ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలా కనిపిస్తుంది మీకు. డబల్ క్లిక్ చేస్తే మనకి పేజ్ అనేది స్మార్ట్ జూమ్ అవుతుంది, మళ్ళీ డబల్ క్లిక్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది అవుతుంది. ఇదొకటి అండి. ప్లస్ మనకి ఇక్కడ ట్రాకింగ్ స్పీడ్ అనేది మనం ఇక్కడ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు స్పీడ్. అండ్ మెయిన్ మనకు వచ్చేసి జెస్టర్స్, ఇది మనకు కావాల్సింది. చూస్తారా, స్వైప్ బిట్వీన్ పేజెస్, ఇది మనం హైలైట్ చేసి పెట్టుకుంటే, ఆన్ చేసి పెట్టుకుంటే చూడండి, మనం పేజెస్ బ్రౌజ్ చేసేటప్పుడు మనం మ్యాక్లోని జస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ స్క్రోల్ చేయడం వల్ల మనకి పేజెస్ అనేది స్క్రోల్ అవుతుంది. అంటే స్వైప్ చేయడం వల్ల లెఫ్ట్కి రైట్కి మనం పేజెస్ అనేది స్క్రోల్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి స్వైప్ బిట్వీన్ ఫుల్ స్క్రీన్ యాప్స్ అని వస్తుంది. అంటే 2 ఫింగర్స్ తోటి. అంటే మనం ఒక 4, 5 రకాల యాప్స్ గానీ మనం ఓపెన్ చేసి పెట్టుకున్నప్పుడు ఒక యాప్ నుంచి ఒక యాప్‌కి స్వైప్ కావాలన్నా, స్క్రోల్ కావాలనుకున్నా మనం ఇందాక చూసిన సింగిల్ ఫింగర్ కాకుండా 2 ఫింగర్స్‌తో చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ అది మిషన్ కంట్రోల్. ఓకే. ఇందాక మనము సింగిల్ ఫింగర్‌తో డబుల్ ట్యాప్ చేస్తే జూమ్ ఇన్, జూమ్ అవుట్ వస్తుంది కదా! ఇక్కడ చూస్తున్నారా క్లియర్‌గా 2 ఫింగర్స్‌తోను మనం ఇక్కడ ట్యాప్ చేస్తే మనకనేది మిషన్ కంట్రోల్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకే. ఇవండి మాక్సిమం మనకి ఇంతకు మించి పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు. అవసరం లేదు కూడా. అంతే అందుకే దీన్ని మ్యాజిక్ మౌస్ అన్నారు అంతే తప్పించి ఇది కూడా సేమ్ మన జనరల్ మౌస్ లాగానే. కాకపోతే మనకి ఫిజికల్‌గా ఏం బటన్స్ కనిపియవు. ఒక ట్రాక్ ప్యాడ్ లాగా వర్క్ చేస్తుంది. ట్రాక్ ప్యాడ్ కమ్ మౌస్ లాగా వర్క్ చేస్తుంది. సింపుల్ చూసారా? స్క్రోలింగ్ ఇట్లా చేసుకోవచ్చు. ప్లస్ సెకండ్ అది క్లిక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆప్షన్స్ కూడా కనిపిస్తుంది చూసారా? క్లిక్ ఆన్ రైట్ సైడ్, క్లిక్ ఆన్ లెఫ్ట్ సైడ్ అంటే మనం మార్చుకోవచ్చు. రైట్ హ్యాండెడ్, లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి, రైట్ హ్యాండ్ వాళ్ళకి, లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి రైట్ క్లిక్‌కి రైట్ ప్రెస్ చేయాలి, లెఫ్ట్ ప్రెస్ చేయాలనేది. ఇంకోటి స్మార్ట్ జూమ్ ఇవన్నీ ఇంతకుముందు చూపించాను. ఇది జనరల్‌గా మనకు అన్ని మౌస్‌లో ఉండే ఆప్షన్సే. కాకపోతే మనకి ఫిజికల్‌గా ఏం బటన్స్ కనిపియవు. ఒక ట్రాక్ మీద మనం చేస్తాం కాబట్టి ఇది మ్యాజిక్ మౌస్ అన్నది అంతే. ఓకే అండి. రైట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.